హలో అండి. ఈరోజు మా టిఫిన్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా! ఏంటి ఆదివారం ఇంత చప్పగా అనుకుంటున్నారా? మార్నింగ్ అంతా కూడాను గుడ్డు, మధ్యాహ్నం అంతా దాని అమ్మని తినే నేను, కానీ ఈరోజు ఇంత ఇలా తినాలనిపించడానికి కారణం ఏంటంటే క్రేవింగ్. తినాలనిపించిందండి. నాకసలు ఇడ్లీ తినాలన్న కోరిక పుట్టిందన్నమాట. సో, మరి మనం ఏది కూడా సింపుల్‌గా, ఈజీగా తినం కదా! దాని మీద కొంచెం క్యారెట్లు కనిపించాయి. అవి తురిమేసి వేసానన్నమాట. వేసేసి ఆవిరి పట్టి కిందన కూడా నెయ్యి వేసానండి. ఇడ్లీ పెట్టేటప్పుడు నేనెప్పుడు నెయ్యి వేస్తాను కిందన. పైన కూడా కాస్త నెయ్యి, ఇంట్లో నెయ్యి అలా చల్లుకొని తింటే నెయ్యి చాలా మంచిదండి. దానిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది. గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి గుడ్‌గా రోజు తినేసామనుకోండి, అదే బ్యాడ్ అవుతుందండి. అతి ఎప్పుడు కూడా ప్రమాదకరమే. సో, ఇంక పొడి విషయానికొస్తే నువ్వులు, కందిపప్పు ఇవన్నీ వేసి చేసిన పొడి మాటండి. దానిలో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ ఇడ్లీ అలా ముంచుకొని అలా తింటే అబ్బబ్బా! మధ్య మధ్యలోని స్ప్రౌట్స్ చూడండి, నేను తినేటప్పుడు ఎవరో తలుచుకున్నారో, తిట్టుకున్నారో, పొగుడుతున్నారో తెలీదు గానీ దగ్గొచ్చేసింది. కానీ అక్కడితో ఆగం కదా! సో, మళ్ళీ స్టార్ట్ చేసాం. ఒకసారి పొడిది కూడా మామూలుగా చప్పటి తిని చూసానండి, చాలా బావుంది. పొడితో ఇంకా చెప్పక్కర్లేదు. సో, మరి దీంతో పాటు మనకి స్ప్రౌట్స్ ఉన్నాయి. దానికి జస్ట్ 70% బాయిల్ చేశాను. దాంతో పాటు దుంప కూడా ఒకటి పడేసానమాట. ఇది మనకి టిఫిన్ మాట అండి. ఇడ్లీ తినాలనిపించిందన్నమాట. ఇడ్లీ కళ్ళకొచ్చిందండోయ్! సో, మరి ఇలాగా నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. నాలాగే మీకు కూడా ఏదైనా తినాలనిపిస్తే ఇలా కలర్‌ఫుల్‌గా ఒక పువ్వులాగా చేసుకొని తినండి. హాయిగా నోట్లోకి వెన్నలా దిగిపోతుందన్నమాట. ఏదైనా కలర్‌ఫుల్‌గా కనిపిస్తే తినడానికి మనకే కాదండి, పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. సో, ఈ కలర్‌ఫుల్‌ని మీరు కూడా మీ లైఫ్‌లో కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ శర్మ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఇడ్లీకి ఒక లైక్ ఏసి, పొడిని షేర్ చేసి, నాకొక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అడగట్లేదని మీరు చేయకపోతే ఎలా అండి?